హాయ్ అండి, వెల్కమ్ టు లహరి కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసిన రెసిపీ అయితే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ పన్నీర్ మంచూరియా చేసినానండి. చాలా బాగుంది టేస్ట్. ఎలా చేయనో చూసేయండి. నేను ఇక్కడ 50 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పన్నీర్ ముక్కలు ఇలా బాగా చిన్న చిన్న కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. పక్కకి ఒక బౌల్ తీసుకొని కట్ చేసుకున్న పీసులు మొత్తం వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ఒకసారి చూడండి. లైట్గా కారం వేసుకుంటున్నాను, పసుపు కొంచెం వేసుకుంటున్నాను, సాల్ట్ వేసుకుంటున్నాను. బాద్షా తందూరి మసాలా అనేది ఒకటి ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఫ్రై ఐటమ్స్లోకి, నాన్ వెజ్లోకి, వెజ్లోకి కూడా బాగుంటుంది. అది బ్లాక్ పెప్పర్ పొడి లైట్గా వేసుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగుంది. అసలు ఇది ఫస్ట్ టైం చేశాను, పిల్లలు అడిగారని చెప్పేసి ఈవినింగ్ రాగానే వాళ్ళకు చేసి ఇచ్చాను. చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. అందులోనే ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ మైదా పిండి వేసుకుంటున్నాను. మైదా పిండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ రైస్ పౌడర్ అండి, అదే బియ్యం పిండి ఒక స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకున్నాను. ఒక లెమన్ పిండి వేసుకున్నాను. ఇలా పిండేసుకున్న దాన్ని మొత్తము పన్నీర్కి పట్టేలాగా మసాలా, కారం అవన్నీ పెరుగు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 10-15 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకుందాము. చూడండి, 10-15 మినిట్స్ తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో వన్ ఇట్లా ఒక్కొక్కటి వేసేసుకోవాలి. మెల్లిగా వేసుకోవాలి. అవి బాగా స్మూత్గా ఉంటాయండి పన్నీర్ పీసెస్. ఒకటేసారి టర్న్ చేయొద్దు. కొంచెం ఇలా బ్రౌన్ కలర్ వచ్చాయి అని అనుకుంటే మలిపేసేయాలి. ఇట్లా వన్ సైడ్ తిప్పేసేయాలి. ఒక్కొక్కటి అన్నీ ఒకేసారి ఇట్లా చేసుకోవద్దు. అవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి సరిగా రావు. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేయాలి. డీప్ ఫ్రై చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, కొన్ని ఇలా మొత్తం నేను వేసేసుకున్నాను. 2 టైమ్స్ వచ్చింది నాకు. 50 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను, 2 టైమ్స్ వచ్చిందండి. మొత్తం వేసేసుకున్నాను. చూడండి, సెకండ్ టైం వేసుకున్నాను. ఇవి కూడా అయిపోయినాయి, తీసేసుకుంటున్నాను. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. పిల్లలు కూడా చాలా మంచిగా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా ఫ్రై అయినాయని తీసేసుకున్నాను. చూడండి, ఫ్రై చేసుకున్న పీస్లన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. అదే కడాయిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసాను. అదే బాండిలో నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత చిన్న కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు వేసుకొని హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీదనే ఉండాలి, మంట అన్నది సిమ్లో పెట్టొద్దు. తర్వాత సోయా సాస్, వెనిగర్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ మొత్తం వేసుకొని బాగా ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలపనివ్వాలి. ఆ పన్నీర్కి పట్టేలాగా సోయా సాస్, వెనిగర్ అవన్నీ పట్టేలాగా కలిపేసుకుంటే అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పన్నీర్ 65 రెడీ అయిపోయింది. టమాటో సాస్లోకి అద్దించుకొని తింటే బాగుంటుంది టేస్ట్. పిల్లలు అలాగనే తింటారు అని చెప్పేసి నేను టమాటో సాస్ వేసి ఇచ్చాను. బాగున్నది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.